హాయ్ అండి, వెల్కమ్ టు ద తన్విక వరల్డ్. ఇక్కడైతే చూస్తున్నారు కదా వండర్లా బ్యాక్గ్రౌండ్లో. ఇదైతే మేము December 25న క్రిస్మస్ నాడైతే వెళ్ళాము. ఇదైతే సడన్ ప్లాన్ అనమాట. మేమైతే ఆఫ్టర్నూన్ 2 o'clockకి వెళ్ళాము. ఆన్లైన్లో చూస్తే కనుక 6 o'clock వరకు 6:30 వరకే ఉంది అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడిగితే నైట్ 10:30 వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ టికెట్స్ తీసుకునే లోపు మా తన్వి పాప అయితే వాళ్ళ అన్నతో అయితే ఫుల్ ఆడుకుంటుంది. ఇంకా పిల్లల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇంకా టికెట్స్ అనేవి ఎప్పుడైనా ఆన్లైన్లోనే తీసుకోండి. దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. చాలా రేట్ అనేది తగ్గుద్ది ఆన్లైన్లో ముందుగా తీసుకుంటే. ఆ రోజు స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారండి. ఇదైతే బయట వ్యూ. క్రిస్మస్ కాబట్టి కొంచెం డెకరేట్ అనేది చేశారనమాట. నేను చెప్పాను కదా స్కూల్ పిల్లలు కూడా వచ్చారని. అది 8,000 మెంబర్స్ అయితే వచ్చారు స్ట్రెంత్ అయితే ఆ రోజు. పిల్లలని కాదు, అందరు కలిపి 8,000 మెంబర్స్ అయితే అయ్యారు. ఆ ముందు రోజైతే ఇంకా 15,000 మెంబర్స్ అయితే వచ్చారని చెప్పారు. ఇంకా మా తన్వి పాపని ఒక 2-3 రైడ్స్ అయితే ఎక్కించాము. చిన్న పిల్లలు కాబట్టి కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా లోపలికి వెళ్ళాలండి నడుచుకుంటూ. డ్రై రైడ్స్ ఒక చోట, వాటర్ రైడ్స్ ఒక చోట, ఈ పిల్లల్ని ఆడిస్తానికి ఒక చోట. చాలా అండి, పిల్లలతో అయితే కొంచెం కష్టమే అని చెప్పచ్చు. మా తన్వి పాప మాత్రం కొంచెం అయితే ఎంజాయ్ చేసింది ఈ రైడ్స్ అనేవి. ఇదైతే 2 రౌండ్స్ తిరిగాక ఎలిఫెంట్ అనేది పైకి లెగుస్తుంది అనమాట. ఈ విషయం నాకు తెలియకుండా పాపనైతే నెక్కిచ్చాను. కాకపోతే మా తన్వి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా క్రిస్మస్ కాబట్టి ఈవినింగ్ పూట డీజే అనేది కూడా ప్లే చేశారు. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసుకోవచ్చు. కొంచెం ఈవెంట్స్ అనేవి కూడా చేశారనమాట. ఎప్పుడైనా సరే ఆన్లైన్లో అయితే టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. ఇంకా మేమైతే మార్నింగ్ డ్రై రైడ్స్ ఎక్కాము, ఈవినింగ్ వాటర్ రైడ్స్ అనేది ట్రై చేసామన్నమాట. ఇదిగోండి ఈవినింగ్ డీజే స్టార్ట్ చేశారు 6 o'clockకి. ఇది మా తన్వి పాప మ్యూజిక్ ఆన్ చేయగానే ఇంకా డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసిందనమాట. ఎవరిష్టం వాళ్ళది. కింద కొంతమంది అయితే డ్యాన్స్ చేస్తున్నారు, డయాస్ మీద డీజే ప్లే చేస్తున్నారు అనమాట. మా తన్వి పాప 2-3 స్టెప్లు అయితే వేసుకుంది, ఎంజాయ్ చేసింది. చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో అయితే డీజే ఉన్నాడు, సాంగ్స్ అయితే ప్లే చేస్తుండు. ఇంకా 6 o'clock అయింది కాబట్టి స్కూల్ పిల్లలు అందరూ వెళ్ళిపోయారనమాట. కొంచెం రష్ అనేది తగ్గింది. ఈ డ్రై రైడ్స్ అనేవి 7 o'clock వరకు అయితే ఉంటాయి. వాటర్ రైడ్స్ మాత్రం 7కి స్టాప్ చేస్తారు. ఈ డ్రై రైడ్స్ అనేవి 7:30 to 8 వరకు అయితే ఉంటారు. అది క్రౌడ్ని బట్టి. ఇంకా మనం స్లోగా చూసుకోవచ్చు, రష్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. మార్నింగ్ మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఎప్పుడైనా ఫాస్ట్ ట్రాక్ అనేది తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అనమాట. మనం లైన్లో ఎక్కువ నుంచోక్కల్లా. ఆ ఫాస్ట్ ట్రాక్ ఉంటే కనుక తక్కువ మంది ఉంటారు. సో మనకి త్వరగా రైడ్స్ అనేవి ఫినిష్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే కొన్ని డ్రై రైడ్స్ అయితే ట్రై చేసాము. ఈ రైడ్ అయితే పైకల్లా తీసుకెళ్ళి సడన్గా వదిలేస్తాడు. ఇదొక బాగుంటుంది, ఫన్గా ఉంటుంది. రోలర్ కోస్టర్ అయితే ఎక్కాలి. ఎప్పుడైనా వండర్లో వెళ్ళారంటే కనుక ఇదేమో కొరియన్ మూవీస్లో చూడొచ్చు ఎక్కువ. లాస్ట్లో అయితే చూపిస్తారు కొరియన్ డ్రామాస్లో కానీ మూవీస్లో కానీ. మా తన్వి పాప హార్స్ అయితే ఎక్కనంది కానీ దీంట్లో అయితే కూర్చుంటానంది. వాళ్ళ అన్న వాళ్ళతో అయితే కూర్చుని ఎంజాయ్ చేస్తుంది. చిన్నపిల్లలకైతే కొన్ని రైడ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇదైతే బయట డెకరేట్ చేశారు. అది క్రిస్మస్ అని చెప్పాం కదా ఆ రోజు. సో డెకరేషన్ అనేది అయితే చేశారు. కొన్ని అయితే ఈవెంట్స్ లాగా. స్టాల్స్ కూడా ఓపెన్ చేశారండి. టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ పిల్లలకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. ఇదైతే రోలర్ కోస్టర్. అందరూ ఒక్కసారైనా ఎక్కాలి. మేము ఈ రోలర్ కోస్టర్ కూడా ట్రై చేసాం. అది ఈవినింగ్ 7 o'clock అనుకుంటా. సేమ్ బ్రహ్మానంద రోలర్ కోస్టర్ అనేది మాత్రం చాలామంది ట్రై చేయాలి. కాకపోతే ఇది ఫుడ్ తినకుండా అయితే ఎక్కాలన్నమాట. లేకపోతే మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. అక్కడ మెడికల్ క్యాంప్ అనేది కూడా ఉంటాయన్నమాట. ట్యాబ్లెట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఈ రోలర్ కోస్టర్కి ఏమవుతుందంటే బెల్ట్ ఒకటే ఇస్తాడండి మనకి, సీట్ బెల్ట్ ఒకటే. ఇక్కడ మా తన్వి పాప చూస్తున్నారు కదా ఎలా పడుకుందో. చాక్లెట్ కావాలని చెప్పి ఏడుస్తుందనమాట. వద్దు, ఆల్రెడీ మార్నింగ్ నుండి 2 తింది, ఇంకా కావాలని చెప్పి అలా పడుకుంది. అది ఈవినింగ్ టైం అనమాట. ఆ డెకరేషన్ అనేవి ఆన్ అయ్యాయి. ఇక్కడైతే చిన్న టాయ్ ట్రైన్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా ఎక్కిందనమాట. ఒకసారి ఈ రౌండ్ అనేది మొత్తం వేసి వస్తుంది. ట్రాక్స్ అనేవి ఇలా ఒక 2-3 రౌండ్స్ అనేవి తిరుగుతుంది అనమాట. ఇది ఈవినింగ్ టైం అనమాట. లైట్స్ అనేవి ఆన్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 9 o'clockకి. ఇదైతే ఆల్మోస్ట్ నైట్ 9:30 అండి. మేమైతే 10:30 వరకు అయితే ఉన్నాము. ఇంకా
ఇదిగోండి చూసారుగా మొత్తం లైట్స్ అనేవి అయితే ఆన్ అయ్యాయి. ఇంకా మా తన్వి పాప ఆ చాక్లెట్ ఇవ్వలేదని చెప్పి కింద పడి ఏడిచింది. మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసామన్నమాట. చాక్లెట్ స్టోర్ అనేది క్లోజ్ చేశారు. ఎందుకంటే 10:00 అయింది కాబట్టి. క్రౌడ్ కూడా అందరు తగ్గిపోయారండి. మ్యాక్సిమం కొంతమందే ఉన్నారు. మేము కూడా ఇంకా క్లోజ్ చేసి వెళ్తున్నాం అనమాట. మా తన్వి పాప చాక్లెట్ అయితే ఎంజాయ్ చేస్తుంది. అది నైట్ 10:00కి తింటుంది. ఎందుకని చూసారుగా. ఎవరైతే ఇదేనండి వండర్‌లా అయితే రైడ్స్ అనేవి ఎక్కువ చూపించలేదనమాట. ఎందుకంటే ఫోన్స్ అనేవి ర్యాక్‌లో పెట్టేసాము. అవి ఓపెన్ అవ్వము ఒక చోట, మన రైడ్స్ అన్నీ ఒక చోట, బ్యాగులు ఒక చోట, వాటర్ డ్రెస్ చేంజెస్ చేసుకునేది ఒక చోట. సో, ఫోన్స్ అనేవి లాకర్ రూమ్‌లో అయితే ఉన్నాయి. సో, కొన్ని రైడ్స్ అయితే క్యాప్చర్ చేశాను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తన్విక ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.